రాజకీయాల్లో ఎంతో దూరం వెళ్ళక్కర్లేదండి. కొంత దూరం వెనక్కి తొంగి చూస్తే బీజేపీ అనే పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే ఒక వాతావరణం వచ్చినప్పుడు 96లో అనుకుంటాను, 96, 97లో చాలా మంది ముస్లింలు దేశంలో భయపడ్డారండి. వీళ్ళు రాకముందే అరాచకం చేశారు, అయోధ్యను పడగొట్టారు, బాబ్రీ మసీద్ని పడగొట్టారు అయోధ్యలో. వస్తే ఏం చేస్తారో, మొత్తం అసలు ఎవరైనా ఉంచుతారా, ముస్లింలను మొత్తం పాకిస్తాన్ పంపించేస్తారన్నంత భయం ఆనాడు కొంతమంది సృష్టించిన ఒక ఇది. కానీ వచ్చారు, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి గారు 2 టర్మ్లు ప్రధానమంత్రిగా చేశారు. ఏమైందండి? ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయిందా? అంటే ఒకసారి ఎగ్జాక్ట్లీ అసలు కాంగ్రెస్ పాలన కంటే కూడా కమ్యూనల్ రైట్స్ తగ్గినాయి. నిజానికి చాలా స్థిరమైన ప్రభుత్వాన్ని అందించారు, మంచి పాలన అందించారు. అంటే కొంతమందికి నచ్చలేదు, హైదరాబాద్ మంచిగుండు నచ్చలేదు. కలిసిమెలిసి హిందువులు ముస్లింలు ఉంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. విడగొట్టాలే, ఎట్టి పరిస్థితుల్లో 4 ఓట్లు రాల్చుకోవాలంటే హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చెప్పి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాట్లాడితే వాళ్ళకి గెలిచింది ఒకటే, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం. తప్ప ఇంకేం తెలియదు. పచ్చగున్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలి.